ఇప్పుడు ఆయన ఒక్కడ పోతే ఎట్లా ఆడ నాకు అట్లీస్ట్ నాకు చెప్పను కూడా చెప్పలే పొద్దునుండి లేపను కూడా లేపలేడు రూమ్లోనే ఉంటాను నేను. సరే ఫోన్ అనిపించిన చేసిన ఇప్పుడు ఏమే అసలు మీరెందుకు వచ్చి ఎందుకు పెడతావు అట్లా? నా పిల్ల ఎవరో తెలుసా? పిల్ల చేస్తారు అమ్మాయిలందరికి, తెలంగాణ అమ్మాయిలకి. చూపిస్తే మళ్ళీ ఇంకా కొడతాను నేను. అది చేసిన ఏదో వచ్చింది అని చెప్పి ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట తప్పు ఒప్పేదు వరుసలు చూస్తే అది కూడా మాట్లాడుతావు. దౌర్జన్యాన్ని నిర్చించేలా గర్జిస్తున్నాడు. తెలుసుకో, నువ్వు వీడియో చూపిస్తా. నువ్వు సిటీలో ఉంటున్నాను. కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. అందమైన బతుకునా అలజడి చలరేగనా. సో హాయ్ గైస్, అంటే ప్రజెంట్ సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబర్స్ చాలా తక్కువ చేసి చూస్తున్నారు. ప్రజెంట్ ఈ టాపిక్ చెప్పేది వంశీకి అసలు తెలియదు, సంబంధం లేదు. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియో స్టార్టింగ్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, డిలీట్ చేసేసుకున్నాం. దాన్ని ఫేస్ చేసి కూడా మళ్ళీ ఒక స్టాండ్ పరంగా అంటే గుడ్ వేకి కూడా తీసుకుని వెళ్ళిన టీమ్ లీడర్స్. సో ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి కామెంట్ కూడా డిలీట్ చేసుకున్నాం. అండ్ శంషాబాద్లో మేము ప్రజెంట్ ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి నేను బస్ స్టాప్ దగ్గర చూసినాము. ఒక రోజంతా నాతో టైం స్పెండ్ చేయడానికి వస్తారా అని చెప్పేసి ఒక ఆయన మెసేజ్ చేసిండు. సో అది నేను వంశీకి చెప్పలేదు. అంటే ఏమనుకుంటాడు అంటే నువ్వు ఏమనుకుంటావు? నేనేమనుకునేది ఏంది ఎవడాడు ఇంతకి? ఎవరేమో తెలియదు. అయితే రాత్రి ఏడుచుకుంటా కూర్చుంటే శ్రీ వచ్చి అడిగిండు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా స్టార్టింగ్ కూడా నేను చెప్పలే ఏంలే అంటే ఇంకా గట్టిగా అడిగేసరికి చెప్పిన సో అండ్ సో పర్సన్ ఇట్లా ఎవరో తెలియదు మెసేజ్ చేసినారు అని చెప్పేసి ప్రూఫ్తో సహా చూపిస్తే మరి చెప్పడానికి రాదని చెప్పేసి నా మీదకే సీరియస్ అయినాడు. అండ్ అంటే శ్రీ ఎట్లాంటి అంటే ఇవన్నీ కామనే మనం అన్నీ చూడాలి, ఇవన్నీ దాటొస్తేనే మనకు అన్నీ తెలుస్తాయి అన్నట్టు ఇట్లా చెప్తాడు కదా. సో నేను అట్లా రియాక్ట్ అవ్వడు అని చెప్పేసి అని అనుకున్నా. మార్నింగ్ లేవగానే శ్రీప్రభ వాళ్ళ మమ్మీ ఆంటీ కాల్ చేసినారు. అంటే ఇంకా పడుకున్నా, నేను ఇందాకనే లేచిన. ఏమైంది పిల్ల నీకు అని అంటే ఏం కాలేదు అంటే ఏమైంది చెప్పండి అని అంటే శ్రీప్రభ అదే చిచ్చు పోయిండ్రు బయటకి ఏదో లొల్లయిందంట కదా అంటే ఏం లొల్ల అంటే నాకు తెలియదు, ఏం రియాక్ట్ అవుతాడు, నాకు చెప్పలేడు చేయలేడు. సో ఏం తెలియదా ఆంటీ అని అడిగినా. లేదు నేను ఎవరో ఏదో అన్నారంట కదా, మెసేజ్ ఏమో చేసినారంట కదా ఎడిటర్ వంశన్ ఆయన ఎడిటింగ్ చేసిన ఆయన తర్వాత శ్రీప్రభ ఇంకెవరో పోయినారు అని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి అంటే చిల్లనని కూడా తీసుకుపోలేరు చూసిన అందరినీ. వంశీ కంటే తెలియదు కాబట్టి వంశీని కూడా తీసుకెళ్ళలే. సో ఎడిటర్ వంశన్ నాకు కాల్ చేస్తే ఇక్కడ లొల్ల అవుతుంది అని చెప్పేసి అంటే లొకేషన్ నేను అడిగిన 7:30 కదనే. ఇప్పుడు ఆయన ఒక్కడ పోతే ఎట్లా ఆడ నాకు అట్లీస్ట్ నాకు చెప్పను కూడా చెప్పలే పొద్దునుండి లేపను కూడా లేపలేడు రూమ్లోనే ఉంటాను నేను. అదే తొందర నైట్ అనే చెప్పొచ్చు కదనే నాకు. ఇప్పుడు ఆయన ఒక్కడ పోతే ఆడ ఆయన అయితే శ్రీప్రభకి ఏం కాదు, శ్రీయన్నకి ఏం కాదు. వాడు ఎవడన్నా వేరే వాళ్ళు ఉంటే శంషాబాద్ అంతా శ్రీ సర్కిలే కదా, ఏమవుతుంది తెలుస్తలేదు. నేను అది ఎంత పెద్ద మ్యాటర్ తెలుసా? నువ్వు నాకు చెప్పకుండా అన్న కింద చెప్పినావు ఫస్ట్. నువ్వు అప్పటికి రాలేవు, ఇంకొకటి నువ్వు జర్రీలు ఉన్నప్పుడు నేను చెప్తే ఇంకేమైనా ఎక్కువ ఎందుకైతుంది? అవును వస్తాం కదా, వచ్చినా వేటోళ్ళగా అదేదో. అయితే శ్రీప్రభ చేతి దెబ్బలు నేను ఆల్రెడీ తిన్నా. అవతల లొల్లు అవుతుందంటే శ్రీప్రభ ఖచ్చితంగా చేసుకుంటాడు, ఎందుకంటే నా మ్యాటర్ మా ఎస్ఆర్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. సో లొకేషన్ పెట్టిండు వంశన్న రామని చెప్పి అంటే యాక్చువల్గా నేను ఒకటే రామన్నాడు కానీ నేను కూడా వస్తా. నువ్వేం వద్దులే, నేను వస్తా వంశీ. నువ్వు వచ్చి ఏం చేసావు? ఆడపిల్లవి ఆడపిల్ల అంటే నేను కూడా అవన్నీ 2 తగులుకోవాలి కదా. ఎందుకు అమ్మగారు మెసేజ్ చేసినావు? చేసిన ఇప్పుడు ఏమైంది? చేసిన నువ్వు రావా అనుకున్నా.
నేను ఎందుకు రాను రా మాటి మా అమ్మాయి దగ్గరికి వస్తే మీ టీం అయితే ఆడ బస్ స్టాండ్ లో అనిపించింది చేసిన. ఇప్పుడు ఏమైంది? అయితే చేస్తావా ఆ. వీడియో తీరా. అరే వీడియో ఎందుకు తీస్తారు? చేసిందే తప్పు మరి రుబాబ్ మాట్లాడతారు. ఏమైంది? వీడియో ఎందుకు తీస్తారు? ఇప్పుడు చేసిన సారీ చెప్పమంటే సారీ చెప్పమంటే సారీ సారీ చెప్పమంటే సారీ సారీ ఓకేనా నీకు? అట్లే ఇప్పుడు నేను చెప్పురా. ఏమైంది చేస్తే అయిపోయింది. ఇప్పుడు సారీ చెప్తా, సారీ చెప్పమంటే సారీ చెప్తా అంతే. ఎందుకు వచ్చిర్రా? నువ్వెందుకు వచ్చినావే? ఎందుకు వచ్చిర్రు? నేనే లొకేషన్ పెట్టినా. నేనే లొకేషన్ పెట్టినా. నువ్వెందుకు ఎత్తున్నావు? నేనే ఫోన్ చేసి చెప్పురా. ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి నీకు? ఇప్పుడు మంచిగా అనిపించిన చేసిన ఇప్పుడు ఏమే అసలు మీరెందుకు వచ్చారు? మీరెందుకు వచ్చారు అసలు? ఎందుకు వచ్చిందిరా? మాటి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? మీటింగ్ తెలుసా నీకు అసలు? నీ శంషాబాద్ తెలుసా? తెలియదా నీకు? నువ్వు తెలుసు కానీ ఆ అమ్మాయి మీటింగ్ అని తెలియదు. మాటి మమ్మల్ని కదా నీకు తెలుసు కానీ. మీటింగ్ అని అమ్మాయికి ఏమో మెసేజ్ చేసిన? మెసేజ్ చేసిన ఫోన్ ఏమని పెడతావు? అదే ఎందుకు పెడతావు అట్లా? నా పిల్ల ఎవరో తెలుసా? పిల్ల తెలియదు. తెలియకపోతే ఎందుకు చేస్తారు అమ్మాయిలందరికి? తెలియని అమ్మాయిలకి తెలియని అమ్మాయిలకి అరే మెసేజ్ సారీ చేసుకుంటా. సారీ చెప్తా అంటున్నా. సారీ చెప్తా అంటున్నా. పిల్లకి పోతుందా అది? ఆ పిల్లకి పోద్దా మనసులో ఉండే ఇప్పుడు అది? నీలాంటి వాళ్ళు ఎవడు పడితే ఆడు చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ మాట్లాడుతున్నా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ తీసుకొచ్చినా బే. ఇంటలేదు, ఎంత చెప్పినా వస్తా వస్తా అని. ఇది అందరికి అట్లనే పెడతాడేమో చెక్ చేయన్న. నాకన్నా చెప్పలేదు అనవసరంగా. ఎందుకు మొత్తం అమ్మాయిలకి మెసేజ్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ పట్టుకోలేదు? ఫోన్ ఇవ్వకన్నా. అరే ఫోన్ ఎందుకు ఇయ్యారు? ఫోన్ ఎందుకు ఇయ్యారు? ఇంత అక్కచెల్లో ఉన్నారా? ఇట్లా మెసేజ్ చేసుకుంటావా? ఏం చేయరు. నాకు ఎందుకు చేసినారా? ఏదో చేసిన ఏదో చేసినారా? సారీ చెప్తా అంటున్నా కదా. సారీ చెప్తే సారీ చెప్తా. సారీ చెప్తే అయిపోతుందా? ఇప్పుడు ఈ పిల్లకి మేము ఉన్నాం సారీ కదా, చెప్తే మిగతా అయిపోతుందా? వాళ్ళందరికీ తప్పు ఇవ్వాలి, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది. సారీ ఇంతేనా? వర్కౌట్ అవుతుంది అని కాదు, జస్ట్ మెసేజ్ చేసిన అంతే. మరి ఏం టైం స్పెండ్ చేయాలని ఇస్తాను? వన్ డే అన్న వన్ డే ఏం లేదు. చూపించారు 1 డే స్పెండ్ చేయాలని చెప్పి మెసేజ్ చేయలే. ఒప్పుకోవాలి, చూపిస్తే మళ్ళీ ఇంకా కొడతాను నేను. అది చేసిన ఏదో వచ్చింది అని చెప్తున్నా. ఏదో వచ్చింది అని చెప్తున్నా. ఏమది వచ్చింది? మెసేజ్ చేస్తుంటే అట్లా వచ్చేసింది. ఎట్లా వస్తుంది రా? ఇప్పుడు సారీ చెప్తా అంటున్నా. సారీ చెప్తే ఏమొస్తుంది? మిగతా అమ్మాయిలకి ఎట్లా ఎప్పుడు చెప్తావు? సారీ ఆ పిల్లకి చెప్తావు. ఇప్పుడు మేము ఉన్నామని వేరే వాళ్ళకి ఎట్లా చెప్తావు? చేసిన వాళ్ళందరికీ మీ సారీ 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 ఏంద్రా? సారీ వీళ్ళకి ఫోన్ చేయి. సారీ అక్క. ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి. నా ఫోన్ ఫోన్ ఇరా, ఇంట్లోకి ఫోన్ చేయి. వాడు మల్లేష్ మీరు వస్తాయి కదా, మల్లేష్కి ఫోన్ చేయి. నైట్ నుంచి ఎత్తుకుతున్నా నీ అకౌంట్. నేను మల్లేష్ నీ శ్రీప్రభ మాట్లాడుతున్నా. హలో హలో హలో, ఒక్క నిమిషం ఆగు. మనం 2 నిమిషాలు చేస్తాం. అది ఎందురా చేసినావా? నేను ఇష్టపెట్టేదే లేదు. పోనీ తీసుకోరా. రేయ్ మీ ఆఫీస్ తీసుకో. ఫుడ్ పెట్టకు, ఏం పెట్టకు, 2 రోజులకు పెట్టలు. వాళ్ళు పిఎస్ కంప్లీట్ ఇద్దామా? పిఎస్ కంప్లీట్ ఇస్తావా? చెప్పు. అయ్యాలా పిఎస్ కంప్లీట్? పిఎస్ కంప్లీట్ అవన్నీ ఏమొద్దు. సారీ చెప్పిందా కదా, సారీ చెప్తా అంటున్నా. సారీ చెప్తే చేసిన పని ఇంకొకసారి అయ్యానన్న, ఇంకొకసారి వేరే అమ్మాయిలకి ఏం చెప్తావు? ఈ పిల్లకంటే మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది. మీ ఇంట్లో మీ మమ్మీకో ఎవరో మా దాంట్లో ఒకరు పెడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వేం మీకలేవు కూడా మమ్మల్ని. ఎట్లా రియాక్ట్ అవుతావు? సారీ చెప్తుంది అప్పుడు కూడా మీ చెల్లెకు సారీ చెప్తా అంటున్నా. యూట్యూబ్లో పెడుతుంది. వీడియో ఎందుకు తీస్తా? యూట్యూబ్లో పెడతా వీడియోని. తెలియాలి కదా బయట జనాలు. అలాగ కూడా వీడియో వద్దు. వీడియో ఏం లేదు. ఎందుకొద్దు? వీడియో వద్దు. ఎందుకొద్దురా? తెలియాలి కదా అవతల వాళ్ళకి. మీ ఇంట్లో చూడాలి వీడియోని. ఇంట్లో చూస్తే మంచిగా ఉన్నాను. ఇంట్లో చూస్తే మంచి
అంటే అమ్మాయికి మెసేజ్ చేస్తే మంచిగా ఉంటుందా? మా ఇంట్లో మా డాడీకి తెలిస్తే మా డాడీ ఊకుంటాడా? అంటే నీదైతే ఫ్యామిలీ నాదైతే ఫ్యామిలీ కదా. ఇంత పొద్దున నీ కోసం లేచి రావాల్సిన అవసరం నాకు లేదు. ఎంతసేపు నేను పట్టుకునే శంషాబాద్లో నాకు ఎవడు ఇవ్వదు అనుకుంటున్నావు పిల్లకి? నువ్వు రావనుకున్నా సార్. నేను వస్తే రాకపోతే ఆయన రాకపోతే నేను వస్తుండే నీకు. ఆయన ఆగుతున్నాడు. రాకపోతే ఏం చేస్తావు? నేను రాకపోతే ఏం చేస్తావు? సెన్స్ లేదురా కొంచెం కూడా. ఫోన్ ఫోన్ చేయి మళ్ళీ. హలో మల్లేష్, నేను శ్రీప్రభ మాట్లాడుతున్నా. కాదు మీ వాడు ఇట్లా మా అమ్మాయికి ఇట్లా మెసేజ్ చేసిండబ్బా. నాతో ఇట్లా 1 day టైం స్పెండ్ చేస్తావా, నేను శంషాబాద్ బస్ స్టాప్లో చూసిన నువ్వు హాట్గా ఉంటావు అట్లుంటావు ఇట్లుంటావు అని చెప్పి తప్పుగా మెసేజ్ చేసిండు. నా తాత అనుకుంటే తెలిసింది, ఇట్లా నీకు తెలుసు అని చెప్పి తెలిసింది. ఏం చేద్దామంటావు చెప్పు మళ్ళీ మీ వాడిని. వచ్చే తర్వాత కదా ఏం ఇష్టపెట్టాను మళ్ళీ మీ వాడిని నేను పంపనంటికి. హలో హలో హలో, ఇంటికి పంపను అంటున్నా. పిఎస్ కార్డు నో అజయ్, పోమా పిఎస్కి. పిఎస్కే ఏమో లేదు. ఏం పని చేస్తావు? డ్రైవర్. మా ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదు. డ్రైవింగ్ చేసుకోకుండా ఏం పంటరా నీకు? నీ వల్ల ఎంతమంది డ్రైవర్లకి బ్యాడ్ నెంబరా? చాలా మంది అమ్మాయిలు నైట్ టైంలో క్యాబ్లు ఎక్కడే భయపడుతున్నారు. ఇట్లా డ్రైవర్ అయ్యి నువ్వు ఎట్లా వేసి ఎట్లారా? నేను అట్లా క్యాబ్లో ఎక్కించుకొని అట్లా జస్ట్ మెసేజ్ చేసిన అంతే. ఎందుకు చేసినావు? ఇప్పుడు చూసిన తర్వాత వేరేటోళ్ళని క్యాబ్ ఎట్లా ఎక్కుతారు? రీసెంట్ కూడా ఒక న్యూస్ విన్నా, ఒక అమ్మాయి పబ్ దగ్గర ఉంటే ఎక్కించుకొని తప్పు పని చేసిరని. మా డాడీ కూడా డ్రైవర్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంది నాకు. ఈ చిల్లర లెక్కలేంద్రా? సెన్స్ లేదా కొంచెం కూడా? ఏం చదువుకున్నావు? ఇంట్లో ఏమన్నారు అట్లా చేస్తాను? ఇంట్లో ఎవరు ఉంటారు? ఇంట్లో తెలియదు కదా. ఇంట్లో ఎవరు ఉంటారా? ఇంట్లో ఎవరు ఉంటారు? అందరూ ఉంటారు. మరి చెప్తా ఇంటికి పంపా. ఇంటికి ఏమవుతుంది? పంపా నడు. ఇప్పుడు సారీ చెప్తా అంటున్నా కదా, ఇంటికి ఏమవుతుంది? చెప్పినా కదా సారీ చెప్తే. సారీ చెప్తే అన్న అని మాట్లాడా కొడతానని చెప్తాను. సీరియస్ అన్న అన్న చెప్తుందా సారీ చెప్తే? మాట్లాడు మంచిగా చెప్తా అంటున్నావు కదా అని మళ్ళీ రూపాయి మాట్లాడుతావు. ఏం చులకన కాలేదు. మరి ఎందుకు ఎట్లా మెసేజ్ చేస్తారు ఒక అమ్మాయి? ఇంకొకసారి ఏం చేయను అన్న, ఇంకొకసారి ఏం చేయను. ఇంకోసారి ఇప్పుడు చేసినావు కదా, చాలా మంది అమ్మాయిలకు మెసేజ్ చేసినావు కదా ఆల్రెడీ. అరే ఫోన్ తీసుకుని అకౌంట్ డిలీట్ చేసి దీన్ని లాక్ చేయి. అకౌంట్ పాస్వర్డ్స్ నువ్వు చేంజ్ చేసుకో దానికన్నీ. కాదు ఇంకా మంచి సర్కిల్ ఉంది కదా, నువ్వు మలేషియాలో చూసి శంషాబాద్ అంటా మనోళ్ళే అంటారు, మనతో తిరుగుకుంటే లెక్కలేదురా. పిలిపిస్తావా ఎవరున్నానా? ఎవరిని చెప్పు అందరికి ఇట్లా శ్రీప్రభుత్వం ఇట్లా అయింది పంచాయతీని. ఎవరు వస్తారో చూస్తే అది కూడా మాట్లాడుతాం. దౌర్జన్యాన్ని నిర్చించేలా గర్జిస్తున్నాడు. పిలిపిస్తావా? వచ్చే దమ్ముందా ఇంకానా? తెలుసా అసలు నేను ఇక్కడ ఏంది ఏం కథ నా గురించి తెలుసా నీకు? తెలుసుకో. నువ్వు వీడియో చూపిస్తా. నువ్వు సిటీలో ఉంటున్నా. కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. మా సిటీలో ఉంటుండే అని తెలుసు, ఇక్కడ శంషాబాద్ వాడు లోకల్ వాడు ఇట్లా అమ్మాయి మెసేజ్ చేయొద్దు అని తెలియదా? తెలియదు. అక్క సారీ సారీ ఇంద్రా. ఈ పక్కన రూమ్ కి రా మెసేజెస్ పక్కన మాటలు వాడడు మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తా. చెప్పరా? ఇప్పుడు అడుగురా. అడుగు వద్దానా? అడుగు. ఇప్పుడు అడుగురా. 1 day టైం స్పెండ్ చేయని అడుగురా. లేదు ఇప్పుడు అడగాలి అప్పుడు ఎట్లనో చేసిన. ఇప్పుడు అడుగురా. నైట్ మీటే 2 వస్తుందా? ఏం లేదు మెసేజ్ సారీ అన్న, సారీ నాకెందుకు సారీ చెప్తున్నావు? అక్కకి సారీ. ఇప్పుడు అడుగు. సారీ అక్క. అడుగు ఇప్పుడు అడుగు. సారీ అడుగు ఇప్పుడు అడుగు. లేదు సారీ లేదు నాతో 1 day టైం స్పెండ్ చేయి అని అడుగు. సారీ అడుగురా. వద్దన్నా. మెసేజ్ చేసినావా ఇన్స్టాగ్రామ్ లో? అప్పుడు చేసిన. ఇప్పుడు అడుగు మరి.
పిల్ల ముంగటే ఉంది, ముఖం ముంగటే ఉంది, వస్తుందా అడుగు. వద్దన్న అడుగురా. వద్దన్న. ఏ అంటారు 2 కొట్టు. చిరాకు చేస్తున్నాను ఫేస్ చేస్తుంటే. అందమైన బతుకున అలజడి చెలరేగెనా నీకోసం అసలు మేము నిద్ర కూడా పోలేదు తెలుసా. ఆ పిల్ల నేను ఏడుస్తా, నాకు చెప్పలే ఇంకా. ఆ పిల్ల 2 days నుంచి ఏడుస్తుంటే చూసి నేను నైట్ పోయి అడిగితే చెప్పింది నాకు. ఇట్లా ఒక అబ్బాయి ఇట్లా మెసేజ్ చేసి మీ శంషాబాద్ అంటే అది అని మాట్లాడితే శంషాబాద్లో నీకు అంత మెసేజ్ చేసేటోడు అని చెప్పి చూస్తే నీ ఐడి దొరికింది. మళ్ళీ రాళ్ళగూడలోకి నీ ఐడి పంపిస్తే మనోడే తెలుసుకోవడం ఏమైందంటే అప్పుడు పట్టుకున్నాను నేను. ఇగో అన్న మీరు డ్రైవర్, వేరే టోళ్ళు ఎక్కాలన్నా మీ మీద ట్రస్ట్ ఉండాలి ఫస్ట్. అంత గుడ్డిగా నమ్ముకుంటారా మిమ్మల్ని? తీసుకుపోతారు డ్రైవర్ అని ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి. మరి చిల్లర లెక్కలు చేసేట్లారా? ఇంకొకసారి ఏం చేయను. ఇంకొకసారి ఏం చేయను. ఇంకోసారి ఏంద్రా ఇంకోసారి చెయ్యను. ఇది చూసిన తర్వాత నీ క్యాబ్స్ అవన్నీ ఎట్లా ఎక్కుతారు? వాళ్ళ కారు మమ్మీ రాకించి మమ్మీ దగ్గర తీసుకుని వచ్చింది. కట్టిన వద్దన్న. ఎందుకొద్దు? మా చెల్లెలు అన్న, మా చెల్లెతో ఇది ఉందా? ఇది ఇట్లానే జరుగుతుంది, అర్థమైందా? ఇంట్లో చెల్లెళ్ళు అక్కుర్రు ఏం కాదు బయట ఇప్పుడే కదా అక్క అని చెప్పేసి అన్నావు. ఇప్పుడే కదా అక్క అని చెప్పి అన్నావు. అక్కనే అక్క. అయితే రాఖీ కట్టుకో. ఇవన్నీ ఏదో మనం రాఖీ చేస్తున్నానా. మనం ఉన్నాం కాబట్టి రాకి అట్లనే ఏం చేస్తున్నా ఉండదు చెప్పకుండా చెప్పాలి కదా. బతకడం తెలుసు. ఎందుకు బతకాడు? ఏం చేయాలి? ఏం లేదన్న. ఇచ్చిపెట్టాను మీ ఇంట్లో వచ్చేదాకా. ఆఫీస్లో కట్టేద్దామన్నా. చెప్పు. సారీ అన్న. కట్టేనా? ఏమోదన్న. పర్లేదు, వీడియో ఏం అప్లోడ్ చేయని చెప్పు. వదిలేదన్న. ఈ వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేసిన పరిస్థితి ఏంది? అందరు నా గురించి అందరు నా గురించి బ్యాడ్గా అనుకుంటారు. నన్ను చేసిన బ్యాడా గుడ్డా? అప్పుడు బ్యాడ్ చేసిన, ఇప్పుడు ఏమట్లేదన్న. సారీ చెప్పి అక్క చలో ఓకే చేసిన, ఇంకోసారి ఓవర్ చేయను, తప్పైనా మంచిగా చెప్పాము. అక్క సారీ అక్క, తెలియక చేసిన, ఇంకొకసారి ఒకరికి. ఎందుకు అమ్మాయికి మెసేజ్ చేసినావు? కరాని అవుతారు కదా, ఎందుకు అమ్మాయికి మెసేజ్ చేసినట్లు? యాక్చువల్లీ అక్కను ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. ఆ రోజు బస్ స్టాండ్లో కనిపించింది. అసలు రియాక్ట్ కారనుకున్నా. మీరు ఎవరో డైలీ ఇట్లా మెసేజెస్ వస్తుంటాయి కదా, అట్లా నేను ఏదో చేసినా అని మీరు ఇంత రియాక్ట్ అయ్యారు. రిప్లై అయ్యారు, మీరు ఇట్లా యాక్షన్ తీసుకోరు అనుకో. వీడియోలు చేస్తాయి అని చెప్పి తెలుసు, వీడియోలు చేస్తా అని తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. అయితే చూస్తుండే మంచిగా అనిపిస్తుండే ఏదో మెసేజ్ చేద్దాం, రిప్లై ఇవ్వకుండొచ్చు, రియాక్షన్ కాకుండొచ్చు అని అనుకున్నా. ఎట్లా రిప్లై అని చెప్పి తప్పుగా మెసేజ్ చేస్తున్నావు. ఎందుకు ఎట్లా హాయ్ అని పెడితే ఎట్లా రిప్లై ఇల్లు అని చెప్పి నెగిటివ్ పెడితే ఎట్లా రిప్లై ఇస్తారా? రిప్లై అసలు మీరు ఇయ్యారు, రియాక్షన్ తీసుకోరు. చూడమనుకున్నా మెసేజ్లు అంతా చూడగానే మీరు బిజీ ఉంటారు. అంత బిజీ అన్న తప్పు మాట్లాడుతూరుకుంటామా? అంత కామన్ సెన్స్ లేదు, ఏం లేదు బ్రో నీకు. నీ ఇంట్లో అక్క చెల్లెలు అని చెప్తున్నావు కదరా, ఏం చేయాలి చెప్పినా? ఏదంటే పిఎస్కి ఇద్దామా, రేపు వీడియో అప్లోడ్ చేద్దామా, లేకపోతే మనం చేద్దామా అంటే చెప్పా ఇంట్లో ఏదంటే అది. ఇప్పుడు నాకంటే నా పేరెంట్స్ దూరం ఉంటారు, వీళ్ళందరూ నాతో ఉన్నారు, నిన్ను చెప్పుకున్నా బట్టి వీళ్ళందరూ నిన్ను ఇప్పుడు కొట్టినారు. సో నేను నమ్మి క్యాబ్, నువ్వు డ్రైవర్ అని చెప్తున్నావు, వేరే టోళ్ళు ఎక్కుతారు సో అండ్ సో. ఇన్స్టాగ్రామ్లో కూడా నువ్వు ఎవరికి ఎట్లాంటి రియాక్షన్ వద్దు శ్రీ. సో ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అయినాయి అంటే తెలుస్తుంది. ఈ వీడియో చూసినాక కూడా మనకు ఎవరు రిప్లై ఇవ్వకుండా ఉంటారా? సో నువ్వేం చెయ్యొద్దు ఇంకొకసారి. ఇట్లాంటివి ఏమన్నా రిపీట్ అయినాయి అనుకో, అప్పుడు వేరే లెక్క తీసుకుందాం. కంప్లైంట్ ఇద్దాం. వద్దు శ్రీ, ఆయన లైఫ్ ఖరాబ్ అవుతుంది. చెల్లెళ్ళు అక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. లేదుగా తెలివి, బుద్ధి మార్చుకో. ఇంత మంచిగా చెప్తున్నాం, ఇప్పటి నుంచి మారుతాను. ఆ పిల్ల చూడ పిఎస్ కంప్లైంట్ ఇస్తా అంటే కూడా వద్దు, పాపం మీ ఫ్యామిలీ కోసం వద్దు సఫర్ అవుతారని ఆ పిల్ల అంటుంది. ఇలాంటి అమ్మాయిలు నువ్వు మెసేజ్ పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తున్నావు. ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ చేసుకోకు. నేను నమ్మి నీ కారు ఇన్ఫ్లుయెన్సర్ అయితే కదా ఇట్లా రిప్లై రా అని చెప్పి మెసేజ్ చేసేస్తారా? అట్లా నేను ఇట్లా చేసినా మీరు రిప్లై అయ్యారు ఇట్లా అనుకున్నాను. ఇంత అయితే అనేది అట్లా తప్పుగా చేస్తే రిప్లై ఇస్తాడని తెలివి అన్న అంతా. అవునా? రిప్లై ఇస్తారన్న. ఎట్లా మెసేజ్ చేసి ఎవడు రాడు మెసేజ్ చేసి చూడరా నాకు అట్లా అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ పెట్టిండు. ఎందుకు బ్రో అట్లా బ్యాడ్ కామెంట్స్ అని రూపాబంతో మాట్లాడితే, లేదు బ్రో మీరు ఎట్లా రిప్లై అయ్యారు కదా ఇట్లా అంటే రిప్లై ఇస్తాను పెద్ద ఫ్యాన్. మళ్ళీ వాళ్ళు పెట్టిన బ్యాడ్ మెసేజ్ ఏదైతే ఉంటుందో అది అన్సెండ్ చేసేస్తారన్న. చెప్పు, నీ ప్రూఫ్ రాని మళ్ళీ యూట్యూబ్ లో పెడుతున్నావు. మరి
యూట్యూబ్లో ఏమోదు అన్న, యూట్యూబ్లో మళ్ళీ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. అవ్వు పర్లేదు. ఇంకో నువ్వు ఇంతకు ముందు ఏమైనా చేస్తే మాకు కింద కామెంట్లు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది నువ్వేమైనా చేసినావా లేదా. నా మాట పిఎస్ఐ కంప్లైంట్ నేను ఇంకో మీ మదర్ ఉన్నారా, మీ డాడీ వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. నువ్వు మీ చెల్లికి మీ అక్క రెస్పాన్స్ నువ్వు పిఎస్ఐ కంప్లైంట్ ఇద్దాం. ఆయన లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళ చెల్లి అక్క పేరెంట్స్ ఎంతవరకు ఉంటారు, వాళ్ళకు కూడా ఈయన ఒకటే బాధ అన్న మీరు. మరి మీరు వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళ అట్లా చేయాలి. కానీ ఇప్పుడు సడన్ గా నేను పిఎస్ కంప్లైంట్ ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నీ పేరెంట్స్ మరి నేను చెల్లి నీ అక్కలు పై నుండి మళ్ళీ ఖర్చులు. పిఎస్ అవన్నీ ఏమొద్దన్న, ఇంకొకసారి ఏం చేయండి. ఇంకోసారి ఇవన్నీ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినావు అనుకో, పోయి చెప్పుకుంటావు. నాకు పెద్ద ఫరక్ ఏం పడదు, ఓన్ తెచ్చుకో. వదిలేస్తున్నా నేను.